देव जी इलियास कुम्मो दादा एक पोलिट ब्यूरो मेंबर हैं, पोलिट ब्यूरो के सदस्य हैं और मल्ला राजरेड्डी संग्राम ये भी सेंट्रल कमेटी के सदस्य हैं। बड़े चक्का राव इलियास दामोदर ये स्टेट कमेटी मेंबर, इलियास गंगन्ना, बाहर आ गए हैं और उनको हम लोग वेलकम करते हैं। और इसमें 3 जो हैं तेलंगाना के हैं और एक आंध्र प्रदेश के नेटिव वाले हैं। अभी जो अज्ञात में है, भूमिगत हैं, उन लोगों को भी हम लोग अपील करते हैं कि जल्द से जल्द बाहर आ जाएं। तेलंगाना के 11 लोग बाकी हैं अभी भूमिगत, और वो लोगों की हम जो हमारे माननीय मुख्यमंत्री रेवंत रेड्डी साहब जो अपील करे हैं उसको दोहराते हैं कि आप जल्द से जल्द बाहर आ जाएं और लीगल मीन्स पे, कॉन्स्टिट्यूशनल मीन्स पे बाहर आके काम करें। थैंक यू। లెఫ్ట్ ఓవర్ మీకు 11 మంది మీకు చెప్పిన చదివినాం కదా పేర్లు, 0 మనకు లాస్ట్ మీరు అడిగారు ఇంకా లాస్ట్ రిక్రూట్మెంట్ ఏమో, లాస్ట్ టైం రిక్రూట్మెంట్ 2019లో అయింది. దాని తర్వాత రిక్రూట్మెంట్ లేదు తెలంగాణ నుంచి. మధ్యలో ఆ తర్వాత 2-3 అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంబడి తిరిగి వచ్చిన, చాలా రోజులు ఉండకుండా తిరిగి వచ్చినారు. కాబట్టి లాస్ట్ రిక్రూట్మెంట్ అయ్యి ఇంకా యూజీగా ఉన్న వాళ్ళు 2019లో అయిన ఒక వ్యక్తి. దాని తర్వాత రిక్రూట్మెంట్ లేదు తెలంగాణ నుంచి. సార్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవ్జీ కూడా కార్యదర్శి కాలే ఇంకా, ఎందుకంటే సెంట్రల్ కమిటీ మీటింగ్ అయితే కానీ వాళ్ళు కార్యదర్శిని ఎన్నుకునే పరిస్థితి లేదు. సెంట్రల్ కమిటీ మీటింగ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి దేవ్జీని కూడా కార్యదర్శి చెప్పలేము. కానీ మన మీద ఉన్నాడు ఆయన, కానీ అయ్యే అవకాశం ఉండేది. సెంట్రల్ కమిటీ మీటింగ్ అయితే ఆయన ఆయన కార్యదర్శి అయ్యే అవకాశం ఉండేది. సార్ గణపతి గారికి సంబంధించిన ఆచూకుంది సార్, ఆయన లొంగిపోతారని చెప్పి ఉదయం కొన్ని న్యూస్ స్పెక్యులేషన్ వచ్చాయి సార్. ఎవరు మాట్లాడుతున్నారండి సార్? యా ఎస్ సార్. గణపతి గారు లొంగిపోతారని చెప్పి ఉదయం కొంత వార్తలు స్పెక్యులేషన్ వచ్చాయి, నిజమేనా సార్? స్పెక్యులేషన్ మీరే అంటున్నారు కదా, ఎట్లా చెప్తాం మనం? మీకు ఏమైనా సోర్స్ తెలిసిన సార్? యా వస్తే మంచిదే, వి వెల్కమ్ యూ. యా అట్లా చెట్లు వాడిపోయి చాలాసార్లు అయింది, ఆకులు రాలిపోయి చాలా వచ్చినాయి, మళ్ళీ కొత్త ఆకులు వచ్చినా కానీ ఈసారి మాత్రం వాడిపోయినట్టు అనిపిస్తుంది మరి చెట్టు. సార్ భవిష్యత్తు లేదంటే సార్, ఇక భవిష్యత్తు లేదంటేనా? ఇప్పుడు సిపిఐ మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం చూస్తే లేదు సార్. మీరు సార్ 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 ఇక్కడ సార్ సార్ రాహుల్ యా సార్, మీరు నక్సలిజం తెలంగాణలోనే పుట్టింది, తెలంగాణలోనే అంతమవుతున్నది అని అన్నారు సార్. హౌ డూ సే దట్, హౌ డూ క్వాలిఫై దట్ స్టేట్మెంట్? ఎండ్ పక్కన కూర్చున్న వాళ్ళ దగ్గర క్వాలిఫై చేస్తారండి, దాన్ని చూసి అంటున్నా కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు సెంట్రల్ కమిటీ వాళ్ళు లాస్ట్ 2 years నలుగురు బయటకు వచ్చినారు వాళ్ళు, ఇక అంతకంటే ఏం చెప్తాం మనం? అండ్ అన్ఫార్చునేట్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సెంట్రల్ కమిటీలో ఉన్న వాళ్ళు చాలామంది మరణించడం జరిగింది ఎదురు కాల్పులలో. కాబట్టి అంత ధైర్యంగా అనగలుగుతున్నాను నేను. यस जी, ये जो हम लोग जो 591 की जो बात कर रहे हैं पूरे सरेंडर ही है, इसमें कोई दूसरा अरेस्ट हुआ ऐसा कुछ नहीं है. पूरे सरेंडर की बारे में ही बात कर रहे हैं हम लोग. यस अब 11 लोगों में जहां तक मुझे मालूम है इक्का दुक्का छोड़ के बाकी कोई एक्टिव नहीं है. और मुप्पिड़ सांबैया जो है वो एक्टिव है, और साथ में और एक ओके निमिषम
ఆయన ఒక్కని తప్పిస్తే ఎవరు కూడా యాక్టివ్ లేరు. మిగతా అంతా కూడా మామూలుగా కంప్యూటర్ ఆపరేటర్లు గానో లేకపోతే కమ్యూనికేషన్ వింగ్లో పనిచేస్తున్నారు. కాబట్టి యాక్టివ్ ఉన్నది వారు ఒక్కరే, ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన గారితో పాటుగా మిగతా 10 మంది కూడా వచ్చేస్తే మంచిగా ఉంటుంది. సార్ ప్రవీణ్ సార్, ఏబిఎన్ సార్. ఇట్ సార్. సార్ ఎస్ సార్ ఇప్పుడు తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ చివరి అంకం చేరుకుంది. సో ఎస్ఐబి ఇంకా క్లోజ్ చేస్తారా? ఎట్లా సార్ నెక్స్ట్ ఎస్ఐబి పరిస్థితి? లేదా ఏం క్లోజ్ ఉండదండి, అది నడుస్తూనే ఉంటుంది. అదేం క్లోజ్ కాదు. దాని డ్యూటీ దాని చాలా పనులు చేసేటివి. సార్ ఇక్కడ మన తెలంగాణ ప్రవీణ్ సార్. సార్ ఇక్కడ పైన సార్, ఇక్కడ సార్ రైటా నాకు ఆచా సార్ ప్రీవియస్లో మీరు 17 మంది తెలంగాణ చెందిన వారు అని చెప్పారు సార్. దాంట్లో లోకేటి చంద్రను తర్వాత జాడి పుష్ప ఇద్దరు తర్వాత ఇక్కడ 3 లొంగిపోయారు. రిమైనింగ్ 12 మంది కదా సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 11 మంది ఉన్నారు. తప్పకుండా సార్, క్లారిఫై సార్. అఫీషియల్గా ఇచ్చినాం కదా, అదే కరెక్ట్. ఓకే యా జీ No, we The circumstances that exist in Chhattisgarh and different parts of Telangana, there are still circumstances that can still breed left-wing insurgency or extremism. How is government going to tackle, particularly in Chhattisgarh, because it's not your area, but I think we have to big developmental aspect. I mean, we attended the as well as the union government are very, very serious about taking up the area for developmental activities. అదేంటండి? నో, మాకు డెడ్ లైన్స్ సంబంధం లేదు. నో, ఈవెన్ డెడ్ లైన్ లేకుండా ఇదే పరిస్థితి వచ్చేది సార్. అది సార్ తర్వాత ఇప్పుడు వాళ్ళతో ఒక 2 ముక్కలు మాట్లాడి సార్. చేద్దాం, ఎందుకంటే మనకి ఇంకా వేరే పని ఉంది ఇక్కడ. సార్ దిస్ సైడ్ సార్. సార్ సార్ V6 నుంచి ధనరాజ్ సార్. 4 దశాబ్దాల పైన కూడా దేవ్జీ చూసినట్టయితే ఉద్యమ ప్రస్థానంలో వివిధ స్థాయిలో పనిచేశారు. ముఖ్యంగా వాళ్ళు లొంగిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయనేది వాళ్ళ మాటలు ఒకసారి. ముందు దేవ్జీ మాట్లాడతారు. తిప్పరి తిరుపతి. ఎస్ మాట్లాడండి. దగ్గర పెట్టుకోండి కొంచెం. మొదటగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లనే ఈ వేదిక పైన ఉన్నటువంటి రాష్ట్ర డీజీపీ శ్రీధర్ రెడ్డి గారికి, ఇంకా ఈ వేదిక మీద ఉన్న మిగతా పోలీస్ అధికారులకు, ఈ హాల్లో ఉన్న మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు అండ్ అభినందనలు. అయితే నేను చాలా సంక్షిప్తంగానే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానే విషయాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పాలనుకుంటున్నా. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నా. అయితే అది వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో, అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను. అంటే దాని అర్థం నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అలాగే దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కొంచెం आगे तो इसी बात को मैंने हिंदी में दोहराना भी चाहता हूँ, जैसा कि तेलुगु में मैंने बताया राज्य की माननीय मुख्यमंत्री जी को और यहाँ मंच पर उपस्थित डीजी श्रीधर रेड्डी जी को और उपस्थित तमाम
पुलिस उच्च अधिकारीगण को और आप सभी लोगों को मेरा नमस्कार और अभिनंदन। मतलब कोई भी पूछ सकते इतने लंबा समय के बाद मैंने क्यों ये निर्णय लिया, तो बहुत ही